ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులకు కేంద్రం సాయం కోరనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను సీఎం రేవంత్ వివరించనున్నారు. ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్బాబు, పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, ప్రధాని మోదీతో సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి శ్రీనివాస్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. సమావేశం 10:30 గంటలకు ప్రారంభమైంది. సమావేశంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి, అదేవిధంగా డీజీపీ జితేందర్ కుమార్ సైతం కూడా సమావేశంలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా సమావేశం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కావచ్చు, వాటికి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మూసీ నదిని సుందరీకరణ చేయడం, మూసీ డెవలప్మెంట్ పేరిట పెద్ద ఎత్తున ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న మూసీ నదిని కొంత క్లీన్ చేసేందుకు ఇప్పటికే కంకణం కట్టుకుంది. దానికి సంబంధించిన నిధులను విడుదల చేయాల్సిందిగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరనున్నారు. అదేవిధంగా ఇక రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన విషయంలో దాదాపు ఉత్తర భాగానికి 159 కిలోమీటర్ల మేర కూడా రీజనల్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేస్తే దాని యొక్క ముఖ చిత్రం మారుతుంది. హైదరాబాద్ అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్న అంశాన్ని కూడా ప్రధాని మోడీకి వివరించబోతున్నారు. ఇక మెట్రో లైన్ ఫేజ్ 2 నిర్మాణం ఎయిర్పోర్ట్ వరకు కూడా కొనసాగిస్తే బాగుంటుంది. దాని ద్వారా హైదరాబాద్ సిటీ మరింత ఎక్స్పాన్షన్ కూడా అభివృద్ధి జరుగుతుందన్న అంశాన్ని కూడా స్పష్టం చేయబోతున్నారు. ఇక ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ సంబంధించిన విషయంలో గత 4 రోజుల క్రితం తెలంగాణలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో చోటు చేసుకున్న ఘటనతోని ప్రధాని మోదీ నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడడం, అదేవిధంగా దానికి కావాల్సిన కేంద్ర ప్రభుత్వ సహాయం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఐఐటి, అదేవిధంగా ఐటీఐఆర్కి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశంలో కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. దాదాపు వెనుకబడ్డ జిల్లాలకు 1800 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆ నిధుల్ని కూడా విడుదల చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఇక ఐఏఎస్ క్యాడర్కు, ఐపీఎస్ క్యాడర్కు సంబంధించిన క్యాడర్ ఎలిగేషన్లో తెలంగాణ రాష్ట్రానికి క్యాడర్ ఎలిగేషన్ చేయాలి. అదేవిధంగా కొంత కొరత ఉంది, అధికారుల కొరత అనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేయబోతున్నారు. అదేవిధంగా ఇక తెలంగాణకు సంబంధించి విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న బకాయిలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రావాల్సిన వాటాలు కావచ్చు, వాటిపైన కూడా సమావేశంలో కూడా చర్చించబోతున్నారు. ఇక ప్రధానంగా త్రిబుల్ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. త్రిబుల్ ప్రాజెక్టుతోనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టు డెవలప్ అయితే కాక ఖచ్చితంగా హైవే కాక రీజనల్ రింగ్ రోడ్ ఏర్పడితే దాని ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరింత కంపెనీలు ముందుకు వస్తాయన్న అంశాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడ కొన్ని కంపెనీలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటికి సంబంధించిన అప్రూవల్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తరఫున రావాల్సిన అంశాలు కావచ్చు, వాటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. ఇక రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఆదాయం గత ప్రభుత్వం దాదాపు 1000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. వాటికి సంబంధించిన నిధులు చెల్లించాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి పైన ఉంది. ఖచ్చితంగా వాటిని చెల్లించాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం ఉంటుంది. దాదాపు ఎవ్రీ మంత్ వడ్డీలే పెద్ద ఎత్తున కడుతున్నామని కూడా పదే అనేక సందర్భాల్లో చెప్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశంలో కూడా ప్రధాని మోదీతో చర్చించబోతున్నారు. ఇక వెనుకబడిన జిల్లాలతో పాటు ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్తో పాటు అనేక ప్రాజెక్టులకు తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం కేటాయించాలి. గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో ఎక్కడ కూడా ₹1 కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించింది ఏం లేదు. ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా బడ్జెట్ రూపొందించుకోవాల్సిన నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక సహాయం అందించాల్సిందిగా కూడా ప్రధాని మోదీని కోరబోతున్నారు. ఇక
మూసి సుందరీకరణకు ఇప్పటికే డిపిఆర్ రెడీ చేయడం, మూసి సుందరీకరణకు సంబంధించిన అంశంలో ప్రభుత్వ వైఖరి ముందుకెళ్లడంతో పాటు ఏదైతే గుజరాత్లో ఏ విధంగా అయితే అక్కడ సుందరీకరణ చేశారో అదే విధంగా మూసీ నదిని కూడా సుందరీకరణ చేశాం, ఖచ్చితంగా కేంద్రం సాయం అందించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. ప్రధానంగా తెలంగాణకు అనేక రూపాలలో రావాల్సిన కేంద్ర నిధులతో పాటు కేంద్రం సహాయం కూడా అర్జించాలని కోరుతున్నాం. దాదాపు 25 లక్షల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని గతంలో కూడా ఒకసారి ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే అంశాన్ని మరోసారి కూడా ప్రధాని దృష్టికి తీసుకురాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా కావచ్చు, తెలంగాణ బలోపేతానికి కేంద్రం అన్ని విధాల సహాయం అందించాలని కూడా ఒక విజ్ఞప్తి చేయబోతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి, అదేవిధంగా తెలంగాణ డీజీపీ జితేందర్ సైతం కూడా సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు. వారితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమావేశం అయితే కొనసాగుతుంది. సమావేశం అనంతరం మీడియాతోని ఒక చిట్ చాట్ కూడా నిర్వహించే అవకాశాలని, మీడియాతో చిట్ చాట్ నిర్వహిస్తే ప్రధానమంత్రికి ఏ అంశాల్లో తాము నివేదిక ఇచ్చామో, ఏ అంశాలను ప్రధాని వద్ద పెండింగ్లో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రానికి సహాయం అందించాల్సిన అంశాలు ఉన్నాయి, వాటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్లో కూడా ఈరోజు ఇచ్చిన మెమోరాండం పైన కూడా కొంత మీడియాకు కొన్ని అంశాలు చెప్పే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీనివాస్, సతీష్, విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలకు సంబంధించి కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా కూడా 13వ షెడ్యూల్లో ఇప్పటికే విభిన్న సంస్థలకు సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు కొంత క్లారిటీ లేదు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి అటు చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి ఒక దఫా సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో కొన్ని అంశాలకు కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు కృష్ణా రివర్ లాంటి బోర్డు సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి మరికొన్ని అంశాల్లో షెడ్యూల్ 10 కావచ్చు, సంస్థల విభజనకు సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా వాటిపైన క్లారిటీ రాలేదు. అదేవిధంగా విద్యుత్ బకాయిలు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిన అంశం ఉంది. మరోవైపు ఆంధ్ర నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు కొన్ని ఉన్నాయి. ఈ అంశాలపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక కేవలం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ మేరకు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఒకవేళ సమయం ఉంటే కాక కేంద్రంలో ఉన్న అధిష్టానం పెద్దల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో 5 ఎమ్మెల్సీల స్థానాలకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ సైతం కూడా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. దాంట్లో దాదాపు 4 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అయితే ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది, ఎవరు ఉంటే బాగుంటుంది అనే అంశం పైన కూడా ఒకవేళ అధిష్టానం పెద్దలను కలిసి కూడా ఆయన వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కేంద్రంలో మాత్రం ఈరోజు కేవలం ప్రధాని మోదీ యొక్క అపాయింట్మెంట్ మాత్రమే ఖరారైంది. అందుకే హుటాహుటిన నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకొని ఈరోజు ఉదయం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏ అంశాలైతే పెండింగ్లో ఉన్నాయి కేంద్రం వద్ద ఆ అంశాలు మాత్రమే ప్రస్తావించేందుకే ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి అధికారులను కూడా పిలిపించి సమావేశానికి తీసుకొచ్చారు. శ్రీనివాస్.